హలో అండి, నమస్తే. ఈరోజు మనము ఒక చిన్న పొడుపు కథతో మన స్టోరీని స్టార్ట్ చేసుకుందాం. తెల్లని పొలంలో నల్లని విత్తనాలు చేత్తో చల్లుతాం, నోటితో ఏరుతాం. అది ఏంటి అనేది మీ అందరికీ చాలా వరకు తెలుసు. ఖచ్చితంగా కామెంట్స్లో మీ ఆన్సర్ని చెప్పండి. నేను లాస్ట్లో ఈ ఆన్సర్ని రివీల్ చేస్తాను. ఓకే, ఈరోజు మనము ఒక టాపిక్ మాట్లాడుకుందాం. హౌ టు డిసైడ్ అవర్ లొకేషన్. మన స్థానాన్ని మనం ఏ విధంగా నిర్ణయించుకోవాలి. ఎప్పుడు మన స్థానాన్ని మనం నిర్ణయించుకోవాల్సిన టైం వస్తుందంటే, మనమందరం ఒక గోల్ కలిగి ఉంటాం. డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, లాయర్ అవ్వాలి, లేదా పలానా బిజినెస్ మ్యాన్, ఇలాంటివి మనకు ఒక గోల్ కలిగి ఉంటాం. ఆ గోల్ని మనము రీచ్ అయ్యే టైంలో, అంటే మనము ఒక స్టేజ్ నుంచి టీనేజ్కి వెళ్ళే టైంలో మనం ఏ విధంగా మనల్ని మనం మౌల్డ్ చేసుకోవాలి అని ఈ లెసన్లో మనం, ఈ స్టోరీలో మనం నేర్చుకుందాం. ఒక రైతు ఉన్నాడట. ఆ రైతు తను ఒక భూమిని తీసుకొని దాన్ని దున్ని అక్కడ విత్తనాలు వేసాడట. విత్తనాలు చల్లినప్పుడు ఆ విత్తనాలు కొన్ని మంచి నేలన పడ్డాయట, కొన్ని ముళ్ళ పొదలలో పడ్డాయట, కొన్ని రోడ్డు ప్రక్కన పడ్డాయట, కొన్ని రాళ్ళ మీద పడ్డాయట. ఓకే, ఫస్ట్ రాళ్ళ మీద పడ్డ విత్తనాల గురించి తెలుసుకుందాం. రాళ్ళు ఎక్కడ ఉంటాయి? మన బౌండరీస్లో పొలాలకి మనం చూసినప్పుడు రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ళ మీద పడ్డ విత్తనాలు ఎక్స్పోజ్ అవుతూ ఉంటాయి సన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు, మనకు ఎక్స్పోజ్ అవుతున్నప్పుడు వాటి మీద ఎవరు టార్గెట్ చేస్తారు? చిన్న చిన్న బర్డ్స్, కాకులు, లేదంటే పిట్టలు, లేదంటే పావురాలు ఏదన్నా కూడా వచ్చి వాటిని తినేస్తూ ఉంటాయి. అంటే ఇది ఈ విత్తనము, అంటే ఈ రాతి మీద పడిన విత్తనము దేంతో సమానం అంటే, మనం క్లాస్ రూమ్లో ఉంటాం, టీచర్ చాలా చక్కగా చెప్తూ ఉంటారు, ఎంత ప్రిపేర్ అయ్యి వస్తారు నైట్ అంతా, వాళ్ళు చెప్తున్న మాటలు మన చెవులు దాకా వెళ్తూ ఉంటాయి, కానీ లోపలికి వెళ్ళవు. వాళ్ళు వేసిన విత్తనము ఎక్స్పోజ్ రాయి మీదనే ఉంటుంది, అది కాకొచ్చి ఎత్తుకొని పోతుంది. సో ఈ కండిషన్ని మనము బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్గా చెప్పుకోవచ్చు. ఇక రెండవ విత్తనాన్ని మనం తీసుకుంటే, ఆ విత్తనము రోడ్డు సైడ్లో పడింది, మట్టి విత్తనాన్ని కవర్ చేసింది, కానీ ఆ విత్తనము ఎక్కువ డీప్ లేకపోవటం వల్ల త్వరగా మొలకెత్తింది, చాలా ఫాస్ట్గా వచ్చింది. రోడ్ ఎలా ఉంటుందండి? మనం నడిచి హార్డ్గా, స్ట్రాంగ్గా తయారైపోయి ఉంటుంది. చెట్టు బ్రతకాలంటే వేర్లు లోపలికి వెళ్ళిపోవాలి. ఈ హార్డ్ నేలలో చిన్న విత్తనము లోపలికి వెళ్ళలేక అది మొలకెత్తింది, కాస్త ఎంత త్వరగా మొలకెత్తిందో అంత తొందరగా వాడిపోతుంది. ఈ కండిషన్ని మనం ఏం చెప్పుకోవచ్చు అంటే,